ఆర్ఆర్‌బీ గ్రూప్ డి నుంచి మనకి పోస్ట్ ప్రిఫరెన్స్ అలాగే జోన్ ప్రిఫరెన్స్ మనం ఇచ్చేసుకున్నాం. దాంతో పాటుగా మన యొక్క ఐ కండిషన్ కూడా చూసుకొని మనం జోన్స్‌ని గానీ, పోస్ట్‌లని గానీ మనం సెలెక్ట్ చేసుకుంటే బెటర్‌గా ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మెడికల్ స్టాండర్డ్స్‌లో మీ ఏ2 అనేది అంటే ఏంటంటే మనకి డిస్టెంట్ విజన్ అంటే దూరంగా చూసేటప్పుడు 6/9, 6/9 ఉండాలండి. వితౌట్ గ్లాసెస్. ఓకే. మనకి వితౌట్ గ్లాసెస్‌తో ఉండాలి. నెక్స్టు నియర్ విజన్ దగ్గరగా ఉండేటప్పుడు 0.6, 0.6 ఉండాలండి. ఇది కూడాను వితౌట్ గ్లాసెస్ అంటే మనకు స్పెక్టకల్స్ యూజ్ చేయకూడదు. ఓకే. నెక్స్ట్ కంపల్సరీగా ఈ టెస్ట్‌లో మనం పాస్ అవ్వాలండి. కలర్ విజను, బైనాక్యులర్ విజను, నైట్ విజను, మీసోపిక్ విజన్ అంటే మనకి కలర్ బ్లైండ్‌నెస్ గానీ, అలాగే రే చీకటి గానీ ఇలాంటివి ఏవైనా ఉంటే కంపల్సరీగా ఆ టెస్ట్‌లో మనం పాస్ అవ్వాలి. ఉంటే ఇది మీరు ప్రిఫర్ చేయకండి ఏ2ని. ఓకే. నెక్స్టు ఏ3 స్టాండర్డ్స్ విషయానికొస్తే డిస్టెంట్ విజన్ 6/9, 6/9 ఉండాలండి. మన గ్లాసెస్ పెట్టుకున్నా పర్లేదు, పెట్టుకోకపోయినా పర్వాలేదు. అంటే కొందరు స్పెక్టకల్స్ యూజ్ చేస్తారు కదా వాళ్ళది. అంటే వాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ వాళ్ళకి 2డీ లెన్సెస్ యూజ్ చేయాలి. 2డీ లెన్స్ కానీ 2డీ లెన్స్ కంటే తక్కువగా ఉన్న ఆ లెన్సెస్ ఉన్న గ్లాసెస్‌ని మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్ నియర్ విజన్ చూసుకుంటే 0.6, 0.6 అండి. ఇది కూడాను మనకి స్పెక్టకల్స్ పెట్టుకోవచ్చు. సేమ్ డైమెన్షన్‌లోనే ఉండాలి. అంటే 2డీ లెన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. దానికంటే తక్కువ. కంపల్సరీగా మనకి కలర్ విజను, బైనాక్యులర్ విజను, నెక్స్ట్ నైట్ విజను, అలా మీసోపిక్ విజన్ అనేది కంపల్సరీగా పాస్ అవ్వాలండి. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే బీ1 విషయానికొస్తే మనకి డిస్టెన్స్ విజన్ 6/9 ఉండాలి. 6/12 అయినా ఉండొచ్చు. విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అండి. స్పెక్టకల్స్ యూజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ యూజ్ చేసే వాళ్ళు ఏంటంటే 4డీ లెన్స్ కంటే తక్కువగా ఉన్న గ్లాసెస్‌ని యూజ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ నియర్ విజన్ విషయానికొస్తే 0.6, 0.6 గ్లాసెస్ పెట్టుకున్నా పర్వాలేదు, పెట్టుకోకపోయినా పర్వాలేదు. అంటే మీకు ఏవైనా సైట్లు గట్రా ఉంటే కంపల్సరీగా పెట్టుకోవచ్చు. కానీ చూసుకోండి 4డీ లెన్స్ కంటే తక్కువ పవర్ ఉన్న దాన్ని మాత్రమే అటువంటి గ్లాసెస్‌ని అటువంటి స్పెక్టకల్స్ మాత్రమే యూజ్ చేయండి. ఓకే. కంపల్సరీగా మనకి ఈ టెస్ట్‌లో పాస్ అవ్వాలండి. అంటే మనకి కలర్ బ్లైండ్‌నెస్ ఉందా లేదా, నెక్స్ట్ మన చూపు కరెక్ట్‌గా ఉందా లేదా అనే టెస్ట్‌లండి ఇవి. ఓకే. నెక్స్ట్ బీ2 విషయానికొస్తే డిస్టెంట్ విజన్ 6/9 ఉండాలి. 6/12 ఉండాలి. గ్లాసెస్‌ని యూజ్ చేసేసుకోవచ్చు. ఎవరికైనా యూజ్ చేయని వాళ్ళు కూడా నో ప్రాబ్లమ్. కానీ కంపల్సరీగా 4డీ లెన్సెస్ కంటే తక్కువగా ఉన్న పవర్ ఉన్న స్పెక్టకల్స్ మాత్రమే యూజ్ చేయాలి. నియర్ విజన్‌కొస్తే 0.6, 0.6 గ్లాసెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే. కంపల్సరీగా బైనాక్యులర్ విజన్‌లో మాత్రం పాస్ అవ్వాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ C1 అంటే డిస్టెంట్ విజన్ 6/12 ఉండాలి. 6/18 ఉండవచ్చు. విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. ఓకే. నియర్ విజన్‌కొస్తే 0.6, 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. కంపల్సరీగా ఇది రీడింగ్, క్లోజ్, వర్కింగ్ రిక్వైర్డ్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఈ టెస్ట్‌లో పాస్ అవ్వాలి. నెక్స్ట్ C2 విషయానికొస్తే స్టాండర్డ్స్‌లో డిస్టెంట్ విజన్ అది 6/12 ఉండొచ్చు. విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ నిల్లండి ఒక ఐకి. నెక్స్ట్ నియర్ విజన్‌కొస్తే 0.6 ఉండాలి. విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. మస్ట్ పాస్ టెస్ట్ అంటే రీడింగ్ అండ్ క్లోజ్ వర్కింగ్ రిక్వైర్డ్ ఇది టెస్ట్ పాస్ అవ్వాలి. ప్రతి దీనికి కూడాను మనకి అన్నింట్లో కూడాను కంపల్సరీగా మనకి కలర్ బ్లైండ్‌నెస్ ఉండకూడదు. ఇది కలర్ బ్లైండ్‌నెస్ ఉండకూడదు. నెక్స్ట్ లేజర్ ట్రీట్మెంట్ అనేది యాక్సెప్టబుల్ అండి. కానీ ఎలా యాక్సెప్ట్ చేస్తారంటే వీళ్ళు కంపల్సరీగా మనకి లేజర్ ట్రీట్మెంట్ చేసుకున్న 1 ఇయర్ ఆఫ్టర్ తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళే అప్లై చేసేసుకోవాలి. అలాగే ఈ లేజిక్ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి ఎటువంటి ఇరిటేషన్ ఉండకూడదండి. ఇరిటేషన్ ప్రాబ్లమ్స్ అనేది ఉండకూడదు ఐలో. నెక్స్ట్ విషయానికొస్తే ఆ థిక్‌నెస్ అనేది 450 mm కంటే తక్కువ ఉండకూడదు కార్నియా థిక్‌నెస్. ఇటువంటి ప్రాబ్లమ్ లేకంటే ఎవరైనా లేజర్ ట్రీట్మెంట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారండి. కానీ పాయింట్స్ మెన్‌కి బీకి అస్సలు యాక్సెప్ట్ చేయరండి లేజర్ ట్రీట్మెంట్. ఓకే. ఇది మాత్రం గుర్తుపెట్టేసుకోండి. ఓకే.